ఆయన మంచోడు. విపక్ష పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే విషయంలో అధికార పార్టీ ఫీలింగ్ ఇది. గత 2 ఎన్నికల్లో ఓడించాలని చూసినా సాధ్యం కాలేదు. ఇక లాభం లేదనుకుని కొత్త ఎత్తుగడ వేసింది. అంతకంటే మంచోడు అని భావించి ఒక అభ్యర్థిని పోటీలో పెడుతుందిట. సిక్కోలు జిల్లా ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిన ఆ నియోజకవర్గం ఏంటో, అక్కడ చేస్తున్న ప్రయోగంపై పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీని గత 2 ఎన్నికల్లో ముప్పు తిప్పలు పెట్టిన ఎమ్మెల్యే ఈయనే. పేరు బెందాళం అశోక్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే. వృత్తి డాక్టర్. ప్రజాసేవ ద్వారా జనాల్లో గుర్తింపు తెచ్చుకుని ఇచ్చాపురంలో గెలుపును పదిలం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి రాష్ట్రమంతటా వీచినా శ్రీకాకుళం జిల్లాలో ఫ్యాన్ పార్టీకి లొంగని 2 సెగ్మెంట్లలో ఇచ్చాపురం ఒకటి. దీంతో 2024 ఎన్నికల్లో ఇచ్చాపురం సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. వైసీపీ పెద్దలే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జిగా పిరియా సాయిరాజ్ ఉన్నారు. ఆయన భార్య శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్. పదవులు ఇస్తే ఇచ్చాపురంలో వైసీపీ బలోపేతమవుతుందని లెక్కలు వేసుకున్నారు. కానీ సాయిరాజ్కు లోకల్ వైసీపీ నాయకులకు మధ్య చాలా గ్యాప్ ఉంది. నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న వైసీపీ నాయకులు పార్టీ పెద్దలకు సాయిరాజ్పై చెప్పాల్సింది చెప్పేశారట. దీంతో ఇన్ఛార్జిపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో సమీక్షల హీట్ నడుస్తుండటంతో శ్రీకాకుళం జిల్లా వంతు రాగానే సాయిరాజ్ పదవి పీకేస్తారని చెవులు కొరుక్కుంటున్నారు ఈ నియోజకవర్గంలో. స్థానిక పరిస్థితులను అంచనా వేసి టీడీపీ నుంచి అశోక్ ఎందుకు 2 సార్లు గెలిచారో పోస్టుమార్టం చేసి ఒక అవగాహనకు వచ్చి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మంచోడిగా ముద్రపడ్డ అశోక్ను ఎన్నికల్లో దెబ్బతీయాలంటే అలాంటి లక్షణాలే ఉన్న మరో మంచోడిని తీసుకొస్తే లెక్క సరిపోతుందని వైసీపీ అధిష్టానం భావించినట్టు సమాచారం. అలా దుర్భిని పెట్టి వెతకగా ఎమ్మెల్యే అశోక్లా డాక్టర్గా పనిచేస్తూ సేవాగుణం అలవర్చుకున్న డాక్టర్ కోదండరాంపై ఫోకస్ పడిందట. అశోక్కు ఈయనే కరెక్ట్, ఈయనైతేనే గెలుపు అవకాశాలను పెంచుకోవచ్చని వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చేసిందట. డాక్టర్ కోదండరాం ప్రస్తుతం వైజాగ్ కేజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారాయన. ఇచ్చాపురంలో సొంత ఆసుపత్రి కూడా ఉంది. తక్కువ ఖర్చుతోని ఆపరేషన్లు చేస్తారనే పేరుతో పాటు పేదల డాక్టర్ అనే ముద్ర ఉండడంతో కోదండరాంతో టచ్లోకి వెళ్లారట వైసీపీ పెద్దలు. ఇచ్చాపురంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువే. కోదండరాం యాదవ సామాజిక వర్గమే కావడంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ సరిపోతాయనే అభిప్రాయంలో ఉందట అధిష్టానం. 2019లో ఇదే జిల్లాలోని పలాసలో గౌతు ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు డాక్టర్గా ఉన్న సీదిరి అప్పలరాజును బరిలో దించి వైసీపీ సక్సెస్ అయింది. అదే ఫార్ములా ఇచ్చాపురంలోనూ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారట. పోటీ చేసేందుకు కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు క్యూలో ఉన్నప్పటికీ కోదండరాం వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. లోకల్ క్యాడర్ సైతం అయితే ఓకే అని అన్నట్టు చెబుతున్నారు. మరి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు మంచోడికి మరో మంచోడితోనే చెక్ పెట్టాలన్న వైసీపీ ఆలోచన సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.